24,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి గత కొన్ని రోజులుగా వింటూనే విన్నాం. రకరకాల మీడియా ఛానల్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా గానీ మార్కెట్‌లో మనకి నిఫ్టీ 24,000ని మాత్రం గట్టిగా హోల్డ్ చేస్తుంది. బుల్స్ ఆన్ ద 24,000ని చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి విన్నాం. కానీ ఈరోజు ఫైనల్లీ మనకి నిఫ్టీ 24,000 బ్రేక్ చేసి కిందకి పడటం అయితే చూసాం. ఫైనల్లీ నిఫ్టీ ఈరోజు 23,996 ఆఫ్ కోర్స్ పెద్ద డీప్ అనడానికి ఏం లేదు, చిన్న బార్డర్ క్లోజింగ్ అది. బట్ స్టిల్ ఈ రోజు కొంత వీక్నెస్ అయితే కనిపించింది. సో ఈ వీక్నెస్ కి కారణం ఏంటి? నిన్న కొంతవరకు యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి, బట్ ఇండియన్ మార్కెట్స్ మాత్రం ఈ రోజు మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి వన్ సింగిల్ డైరెక్షన్ లోనే స్లైడ్ అవుతూనే మార్కెట్ 24,000 ని బ్రేక్ చేసి మళ్ళీ బేర్స్ వచ్చేసి టేక్ ఓవర్ చేశారన్న సిచ్యువేషన్ క్రియేట్ చేశాయి. నమస్తే, నేను రేవంత్ చలమల. సో ఒకసారి ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మనం గమనిస్తే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ మార్కెట్ ని బాగా సఫర్ చేశాయి. దాదాపుగా $92 పర్ బ్యారెల్ ప్రైస్ కి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ పెరగటం, అండ్ హౌతీస్ వాళ్ళ హార్మోన్స్ క్రోస్ చేస్తామని వార్న్ చేయటం, ఇదంతా కూడా క్రూడ్ ఆయిల్ ని బాగానే ఇబ్బంది పెడతారు. మన ఇండియాకి పెద్ద ప్రాబ్లం యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కొట్టుకోవటం కాదు, యుఎస్ అండ్ ఇరాన్ కొట్టుకోవటం కాదు, క్రూడ్ ఆయిల్ యొక్క సప్లై ఇంపాక్ట్ అవ్వటం. 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఈ నేషన్, ఆ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయనంటే డెఫినెట్ గా అటు డాలర్ టర్మ్స్ లో మన రూపీ వీకెన్ అవటం కానీ, ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డెఫినెట్ గా సఫర్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే మనము గిఫ్ట్ నిఫ్టీని ఫాలో అవడం కంటే క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం బెటర్ అనిపిస్తుంది. మనం ఒక ఇన్వర్టెడ్ ప్యాటర్న్ లో మూవ్ అవుతూ ఉంటాం. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అంటే మన మార్కెట్ పడుతూ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ పడుతూ ఉంది అంటే మన మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, ఇన్వర్టెడ్ ప్యాటర్న్. సో రేపు మార్కెట్ ఎట్లుంటుందని తెలుసుకోవాలి అని అనుకుంటే, లేకపోతే రేపు ఇవాళ పొద్దున్నే లేచి వాళ్ళ మార్కెట్ ఏ డైరెక్షన్ ఉంటుందో తెలుసుకోవాలి అని అనుకుంటే మనం క్రూడ్ ఆయిల్ ఫాలో అయితే చాలు. క్రూడ్ ఆయిల్ పైకి వెళ్తే మార్కెట్ కింద ఉంటుంది, క్రూడ్ ఆయిల్ కింద ఉంటే మార్కెట్ పైకి వెళ్తుంది. అలా తయారైపోయింది ప్రజెంట్ మన మార్కెట్ కండిషన్స్, బికాస్ మనం క్రూడ్ ఆయిల్ సెన్సిటివ్ అయిపోయింది మన మార్కెట్ అంతా కూడా. ఆ యుద్ధంతో ఏ దేశానికి పెద్ద సమస్య లేదు, కానీ డెఫినెట్లీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మెజారిటీ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి దాని యొక్క సఫరింగ్ డెఫినెట్లీ తీసుకుంటున్నాం. బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ అదేమి పెద్ద సెల్ ఆఫ్ కాదు. అదేదో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 2%, 3% పడేటువంటి సెల్ ఆఫ్ కాదు. ఒక మార్జినల్ 0.79% మాత్రమే ఈరోజు సెల్ ఆఫ్. కాకపోతే గత 2 రోజులు మనకి ఏమన్నా కొంచెం పానిక్నెస్ ఉన్నా కానీ అది నిఫ్టీ 50 వరకే పరిమితం అయ్యేది. బట్ ఈ రోజు కొంత బ్రాడర్ మార్కెట్ లో కూడా అది స్పిల్ ఆఫ్ అయింది. అటు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ కొద్దిగా ఎక్కువగానే కరెక్ట్ అయ్యాయి. స్మాల్ క్యాప్ దాదాపుగా 1.3% కరెక్షన్ గురైంది, మిడ్ క్యాప్ దాదాపుగా 1% గురైంది. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ అండ్ స్మాల్ క్యాప్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటాం బెటర్ ఏమో అనిపిస్తుంది. స్మాల్ క్యాప్స్ పిఈస్ మనం గమనిస్తే విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే రీసెంట్ వాటి యొక్క హైస్ లోకి మళ్ళీ రీచ్ అవ్వటము, ఎర్నింగ్స్ మేబీ అంతగా సపోర్ట్ చేయలేట్లేదేమో స్మాల్ క్యాప్స్ కి. సో స్మాల్ క్యాప్ యాజ్ అన్ ఇండెక్స్ పిఈ కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, మిడ్ క్యాప్ లుక్స్ ఫైన్ నౌ. అండ్ అట్ ద సేమ్ టైం నిఫ్టీ కూడా ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు పర్టికులర్ గా మనకి మొన్న ఏమో హెచ్డిఎఫ్సి రిలేటెడ్ న్యూస్ వల్ల పడ్డది, ఈ రోజు మాత్రం ప్యూర్లీ మనకి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ అన్సర్టనిటీ వల్ల పడ్డది. సో ఈ రోజు వచ్చిన ఫాల్ డెఫినెట్ గా మార్కెట్ కొద్దిగా కన్సర్న్ అయింది. దానికి ఇండికేషన్ మనకి ఇండియా విక్స్ దాదాపుగా 5.5% ఇవాళ ఇంక్రీజ్ అవడం చూసాము. 13 కంటే ఎక్కువగా ఈ రోజు ఇండియా విక్స్ అయితే సర్వైవ్ అయింది. సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మనకి ఈ రోజు ఐటీలో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ కనిపించింది. గత 2-3 రోజుల నుంచి ఐటీ కొద్దిగా స్టేబుల్ గా ఉండటము, కాకపోతే మన ఈ రోజు మాత్రం ఐటీ సెల్ ఆఫ్. సో ఒక రకంగా మనకి ఐటీ ఒక సెల్ ఆఫ్ దాదాపు 1.5% కి ఎక్స్టెండ్ అయింది. సేమ్ టైం ప్రైవేట్ బ్యాంకింగ్స్ కూడా ఎక్స్టెండ్ చేసే 1.39% కి. సో ఐటీ సెల్ ఆఫ్ గల కారణం ఏంటి? నిన్న మీరు గమనిస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వన్ సైడ్ మూవ్ అవుతున్నాయి, అంటే అప్ సైడ్ అద్భుతంగా రిటర్న్స్ ఇస్తున్నాయి. మనకి నిన్న నాస్డాక్ యొక్క క్లోజింగ్ కూడా అద్భుతంగానే ఉంది. దాదాపుగా 1.93%, నియర్ టు 2% అప్ సైడ్ నాస్డాక్ మూవ్ అయింది. సో అక్కడ వస్తున్నటువంటి ఆ చిప్స్ రిలేటెడ్ ఎర్నింగ్స్ కొంచెం బెటర్ గా ఉండటం అక్కడ నాస్డాక్ రిలేటెడ్ పాజిటివిటీని కొంతగా బిల్డ్ చేసింది. సో యూజువల్లీ మనకు అక్కడ ఏఐ రిలేటెడ్ రిజల్ట్స్ కానీ ఏదైనా గుడ్ న్యూస్ ఉంది అంటే డెఫినెట్ గా ఐటీని ఇంపాక్ట్ చేస్తుంది. అది ఈ రోజు ఐటీని కొద్దిగా డౌన్ సైడ్ మూవ్ చేసింది. సో ఇలా అని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పేసి నాస్డాక్ ఇక కంటిన్యూస్ గా అప్ సైడే మూవ్ అవుతుంది అని అంటే మనం కంప్లీట్ గా ఆ విధంగా కూడా ఆలోచించాలి. నిన్న రిజల్ట్ వచ్చింది కాబట్టి రిజల్ట్ ని ఫ్యాక్టర్ చేసింది అంతే మార్కెట్. బట్ వాళ్ళకి ఫెడ్ రిలేటెడ్ అన్సర్టనిటీ స్టిల్ లెవెల్లోనే ఉంది. ఈ మంత్ ఎండింగ్ జరగబోయేటువంటి ఫెడ్ ఎఫ్ఐఎంసీ మీటింగ్ లో కనుక ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ చేస్తే డెఫినెట్ గా అమెరికన్ మార్కెట్ కి కొద్దిగా దెబ్బ పడుతుంది. అండ్ ఎస్ ఐటీ మార్కెట్ మందాన్ని కూడా కొంత ఉంటుంది. కానీ కాకపోతే గతంలో మనం ఏదైతే ఒక స్ట్రాంగ్ థియరీ యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ పెంచితే హ్యూజ్ ఇంపాక్ట్ మన మార్కెట్స్ అనుకునే కండిషన్ అయితే ఉండదు, అంటే మన ఐటీ మార్కెట్ ఉండే కండిషన్ కాదు. బికాస్
ఇవి ఆల్రెడీ మనం బాగా డిస్కౌంట్లోనే ఉంది. సో ఎఫ్ఐఎంసి మీటింగ్ లోపల గనక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్లోకి వస్తే బాల్ ఒకలా ఉంటుంది. ద గేమ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. సో సాధ్యమైనంత వరకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయడానికి ట్రంప్ ట్రై చేస్తాడని అనుకుంటున్న టైంలో మళ్ళీ ఆల్ ఆఫ్ ద సడన్స్ ఈ టాక్స్ నెగోషియేషన్స్ వీటన్నిటిని కూడా స్లో డౌన్ చేసి మళ్ళీ అటాక్స్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇది ఎంత ఫన్నీగా ఉంటుంది అని అంటే, యుద్ధం చేస్తే పోయేది ప్రాణమే. ఆ యుద్ధంలో వాళ్ళకి సంబంధించిన సైనికులు ఒక 3 చనిపోయారు కాబట్టి దానికి ప్రతీకార చర్య కింద మళ్ళీ దాడులు చేస్తామంటారు. మరి వీళ్ళు చేసే దాడులు అక్కడ ఇరాన్లోని సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని డ్యామేజ్ అవ్వటంతో ఇరాన్ కూడా హౌతీస్కి ఒక కాల్ ఇచ్చింది, మీరు మాకు సపోర్ట్ చేయాలి, వీళ్ళు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా బాంబింగ్ చేస్తున్నారు అని హౌతీస్ కూడా సపోర్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఈ ఓవరాల్ అన్సర్టనిటీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పైకి తీసుకెళ్లిపోతుంది. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పైకి వెళ్ళటం వల్ల అమెరికాకి నష్టమే, ఇండియాకి నష్టమే, ప్రపంచ దేశాలన్నిటికీ నష్టమే. మరి ఈ యుద్ధం ఎందుకు సాగుతుంది? సింపుల్ లాజిక్. ట్రంప్ వెరీ సూన్ ఇరాన్ లొంగ తీసుకోవచ్చు అనుకున్నారు, ఎంట్రీ ప్లాన్ ఉంది. ఒకవేళ లొంగ తీసుకోకపోతే ఇప్పుడు ఏం చేయాలి అన్న దానికి ఎగ్జిట్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు పీస్ టాక్స్ పేరుతో యుద్ధాన్ని ఆపేస్తే గనక నేను వీక్ అయిపోతాను ఒక భయంతో అయ్యి ఉండొచ్చు అని యుద్ధాన్ని ఆయన కండిషన్స్ ఒప్పుకుంటే తప్పించి ఆపే పరిస్థితులు లేరు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ వైపు నుంచి మనం ఆలోచిస్తే వాళ్ళకు ఉండేటువంటి హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు. మాకేం కావాలో మేము ఆలోచించుకుంటామని వాళ్ళు నుంచుంటారు. మేము మోకాళ్ళ మీద నుంచొని యుద్ధాన్ని సరెండర్ చేయము. ఈ పీస్ టాక్స్ ద్వారా ఇద్దరికి మంచి జరిగే విధంగా నేను ఈ యుద్ధాన్ని క్లోజ్ చేయాలని ఇరాన్ కోరుకుంటుంది. ఇరాన్ కూడా ఉంటుంది, ఈ రోజు ఇప్పుడు మాట్లాడే ఈ మీటింగ్ అయినా అది లాస్ట్ అవ్వచ్చేమో, నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏ బాంబింగ్ జరిగి నేను అనేవాడిని ఇక మాట్లాడకపోవచ్చేమో అని. అంటే వాళ్ళకు కూడా భయం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ దర్ ప్రైడ్. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో కానీ ఈ క్రూడ్ ఆయిల్ యొక్క సఫరింగ్ విపరీతంగా పెరుగుతుంది. సో హౌతీస్ కూడా స్ట్రాంగ్ గానే వార్న్ చేస్తున్నారు. యుఏఈ వేసేటువంటి పైప్ లైన్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తాం అంటున్నారు. సో ఇది కనుక కంటిన్యూ అయ్యి ఒకవేళ నిజంగానే వాళ్ళు బ్లాక్ చేశారు అని అంటే మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైస్ 100 దాటే అవకాశం ఎక్కువ ఉంటుంది. 100 దాటింది అని అంటే డెఫినెట్ గా అది మన మార్కెట్స్ కి పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇందాకన్నాను, మన మార్కెట్ ఏ డైరెక్షన్ లో రేపు మూవ్ అవుద్ది అని తెలియాలి అంటే గిఫ్ట్ నిఫ్టీ కాదు మనం చూడాల్సింది క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ఇటు మూవ్ అవుతుంది. సరే, ఈ అన్సర్టనిటీస్ అని తీసి పక్కకు పెడతాం అని అనుకుంటే మరొక వైపు రిజల్ట్స్. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా సఫర్ చేయడం గమనించాం. రేపే అనుకుంటా మేబీ ఇన్ఫోసిస్ కి సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతుంది. ఇన్ఫోసిస్ రిజల్ట్ కనుక కొంచెం ఎస్టిమేట్స్ బాగున్నా కానీ మళ్ళీ 24,000 అబోవ్ నిఫ్టీ మూవ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఇన్ఫోసిస్ కనుక రిజల్ట్స్ వీక్ గా ఇచ్చింది అని అంటే 24,000 మనకు రెసిస్టెన్స్ గా కూడా మారచ్చు. సో కంపెనీ నెంబర్స్ రేపు రాబోయేది. ఇన్ఫోసిస్ వన్ ఆఫ్ ద హెవీ వెయిట్, ఇన్ఫోసిస్ కెన్ మూవ్ నిఫ్టీ హెవీలీ. సో దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం మనకి ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించిన టైం డే బై డే గడిచిపోతూ ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి సిగ్నేచర్ ఈ ట్రేడ్ డీల్ మీద, మన ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మీద సిగ్నేచర్ పెట్టిందైతే లేదు. ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, నెగోషియేషన్స్ బాగా జరుగుతున్నాయి అంటున్నారు. బట్ ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ పీరియడ్ కనుక ఎండ్కి వస్తే ఏం జరగచ్చు? యూజువల్ ప్యాటర్న్ ఈ పాస్ పీరియడ్ ని మరికొంత ఎక్స్టెండ్ చేయడం చాలా హై ప్రాబిలిటీ. దానికి ఉండే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఫార్మా రిలేటెడ్ టారిఫ్స్, జనరిక్ మెడిసిన్స్ మీద టారిఫ్ వేస్తామని చెప్పి, పేటెంటెడ్ జనరిక్ మెడిసిన్స్ మీద 100% టారిఫ్ వేస్తామని యుఎస్ చెప్పింది. ఆల్ ఆఫ్ ద సడన్ ఇవాళ ఏంటో వాళ్ళకి మూడ్ బాగున్నట్టుంది. ఇప్పటికే ఆల్రెడీ సఫర్ అవుతున్నాం, మళ్ళీ కొత్త ఇన్ఫ్లేషన్ ఎందుకని భయపడ్డాడేమో మళ్ళీ ట్రంప్. ఈ 100% టారిఫ్ ఏదైతే న్యూస్ ఉందో దాన్ని ఆగస్ట్ 2028 వరకు పోస్ట్ పోన్ చేసేస్తే గుడ్ న్యూస్. సో ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కి చాలా మంచి విషయం. సో సెక్టార్ కొద్దిగా ఈరోజు స్టేబుల్ గా ఉండే ప్రయత్నం చేసాం, బట్ బ్రాడర్ మార్కెట్స్ వెళ్ళవు కాబట్టి మేబీ అది కూడా కొంత హిట్ తీసుకొని ఉండొచ్చు. సో అట్ ద సేమ్ టైం ఈ ట్రేడ్ డీల్ ఈ 2 days లో ఏం జరగబోతుంది అండ్ పర్టికులర్ గా రేపు రాబోయేటువంటి ఇన్ఫోసిస్ రిజల్ట్స్, ఈ రెండింటి గురించి మనం కొంచెం క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ ఫెడ్ మీటింగ్ క్లోజ్ అయ్యే లోపల ఈ 28th ఉన్నట్టుంది ఎఫ్ఓఎంసీ మీటింగ్. ఈ లోపల యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ ఎటువైపు అవుతుంది, యూజువల్ ప్యాటర్న్ ఒకటి మాట్లాడుకుందాం. ఈ ఎఫ్ఓఎంసీ మీటింగ్ వచ్చే టైంకి ఐఎమ్ రెడీ ఫర్ ద పీస్ టాక్స్ అని చెప్పి 4 అడుగులు ముందరకేసి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ ని కిందకి తీసుకొచ్చేసి ఎఫ్ఓఎంసీ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాంబులు వేసి మనోడు.
అదే క్యారెక్టర్ కదా. ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుంది అనుకుంటాడో ఆ టైంలో డెఫినెట్ గా కొద్దిగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ కంట్రోల్ చేస్తారు. ఎఫ్ఐఎంసీ మీటింగ్ టైంకి పెద్ద క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏం లేదు, ఇంట్రెస్ట్ రేట్ హైక్ అవసరం లేదని ఒక ఆలోచన తీసుకొచ్చేసి ఆ తర్వాత మళ్ళీ కావాలంటే అది పని కొనసాగించవచ్చు. సో దెర్ ఇస్ అనదర్ ప్రాబబిలిటీ, జస్ట్ అది జరుగుద్ది అని కాదు కానీ దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆల్సో. సో ద సేమ్ టైం మనకి ఈ రోజు యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయాలి. మనకి ఈ టెస్లా అండ్ ఆల్ఫాబెట్ రిలేటెడ్ రిజల్ట్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. సో ఈ రెండింటి రిజల్ట్స్ కూడా అగైన్ అక్కడ యుఎస్ మార్కెట్ కి సంబంధించినటువంటి భవిష్యత్తుని నిర్ణయించడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు జరిగినటువంటి ప్రైస్ యాక్షన్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేసాము. బట్ 24,000 మనకి సపోర్ట్ అవుతా, రెసిస్టెన్స్ అవుతా, మేబీ మనకి అట్లీస్ట్ ఈ 2-3 days లో అయితే కన్ఫర్మ్ అవ్వచ్చు. గురు శుక్రవారాలు కూడా కొద్ది క్లారిటీ రావచ్చేమో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ బిలీవ్ 24,000 సపోర్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.